సో 2008 అనుకుంటా. సో నేను థియలాజికల్ కాలేజ్కి జాయిన్ అవుదామని ఐ వెంట్ ఫర్ యూటీసీ బెంగళూరు, యునైటెడ్ థియలాజికల్ కాలేజ్కి కూర్చున్నాను. అఫ్కోర్స్ నేను 3 months ఉన్నాను, తర్వాత వచ్చేసాను. ఐ డెంట్ ఫినిష్ మై కోర్స్. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నియర్లీ 500 స్టూడెంట్స్ వచ్చారు. కానీ సీట్స్ మాత్రం 28 సీట్సే ఉన్నాయి. 28 సీట్సే ఉన్నాయి. అక్కడ వచ్చేది 500 మెంబర్స్. సో ఇప్పుడు 500 నుంచి ఎంత చేయాలి? 28 మెంబర్స్ని చేయాలి. కాబట్టి ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ చేయడంలో 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, 4 ఇంటర్వ్యూస్, 3 గ్రూప్ డిస్కషన్స్ పెట్టారు, అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ విత్ ప్రిన్సిపల్తో ఉంటుంది. సో వచ్చారు 500 మెంబర్స్ వచ్చారు. దాంట్లో ఒక అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి, ఇది ఐఎమ్ టాకింగ్ ఇన్ 2008. అప్పుడే తన శాలరీ నియర్లీ మోర్ దెన్ 50,000 శాలరీ. అంటే మేబీ ఈ టైంలో అయితే 4 lakhs ఎలా ఉంటుంది. తనకు వచ్చి అక్కడికి వచ్చిన మాట అంటే, నేను ఇంత చదువుకొని ఇంత ఎర్న్ చేస్తూ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్, నేను ఇదిగో పరిచయం చేయడానికి, సేవ చేయడానికి, ఇదిగో నేను బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాను అన్నట్టు కొంచెం ఎక్కువ మాట్లాడడం గమనిస్తున్నాం అందరూ. కొంచెం అందరికీ కొంచెం తన యొక్క ఆడ్ బిహేవియర్ కనబడుతుంది, కానీ ఎవరేం మాట్లాడలేదు. కాబట్టి ఫస్ట్ డే అయిపోయింది. ఫస్ట్ డే అయిపోతే ఫస్ట్ డే 100 మెంబర్స్కి ఫిల్టర్ అయ్యారు. అంటే 500 నుంచి 100 వచ్చారు. ఇంకా సెకండ్ డేకి దీంట్లో నుంచి 28 సెలెక్ట్ చేయాలి. సో ఆ నైట్ మేము కూర్చున్నప్పుడు అక్కడ ఇజ్రాయెల్ సెల్వనాయకం అని ఆయన ఎన్ఆర్ఐ ప్రిన్సిపల్, ఆయన వచ్చి సెషన్ తీసుకుంటా ఉన్నాడు. అంటే మెస్లో కూర్చున్నప్పుడు ఇలాగే కూర్చున్నప్పుడు మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోగలరా అని అడిగాడు. అన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఫస్ట్ రోలోనే కూర్చుంటాడు కదా. అంటే నేను డోంట్ మీన్ ఇక్కడ, అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను కూర్చోబెట్టాను నేను ఫస్ట్, ఇక్కడ కింద వేరే సంగతి. ఫస్ట్ రోలో కూర్చోబెడతాను. సో ఈ ఫస్ట్ రోలో కూర్చుంటున్నాడు కాబట్టి ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు ఒక అబ్బాయి లేచాడు. మేబీ ఫస్ట్ రోలో ఒక 3rd person 4th personలో కూర్చున్నాడు. ఫస్ట్ అబ్బాయి లేచి అన్నాడు, మీ పేరు ఏంటి అని అడిగాడు ప్రిన్సిపల్. నా అబ్బాయి చెప్పాడు, దిస్ ఈస్ మై నేమ్. ఓకే, ఏం చేస్తున్నారు అంటే, ఆయన ఇలా చేతులు కట్టుకున్నాడు. ఐ ఫినిష్డ్ మై PhD ఇన్ ఫిజిక్స్. వీడు ఒక్కసారి ఇట్లా చూస్తున్నాడు, ఇలా చూశాడు. ఆ అబ్బాయి కూర్చున్న తర్వాత నేను చేశారు, ఐ ఫినిష్ మై IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అయిపోయింది. ఒక్కొక్కరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటే లాస్ట్కి తెలియందంటే వీడు ఒక్కడే బీటెక్, మిగతా వాళ్ళందరూ పీచీలు అయిపోయి బాగా అని చేశారు. అక్కడి నుంచి రాత్రి అందరి దగ్గరికి వచ్చి, అన్న మీరు PhD ఎలా చేశారు, మీరు ఇంతలా చదువుకున్నారు. ఒకళ్ళు అక్కడి నుంచి అన్న అంటూ నేర్చుకున్నాడు. ఎందుకని? ఇప్పటి వరకు నా యాటిట్యూడ్ ఇప్పుడు ఎందుకు లేదు? బికాజ్ ఎందుకో తెలుసా, తనకంటే గొప్పవాడు, తనకంటే బాగా చదువుకున్నాడు, తన దగ్గర హంబుల్గా కూర్చున్నాడు. దేవునితో సమానంగా ఉండవలసినాడు, తను మనిషిగా రావడం, అది కూడా దాసుని స్వరూపంగా, అలెగ్జాండర్ ది గ్రేట్లా రావడం కాదు, ఒక దాసుడిగా రావడం. ఆ దాసుడికి వచ్చి శిష్యుల పాదాలు కడిగినంత స్థాయిలోకి దిగి, అది కూడా మరణం, అది కూడా విలువైన మరణం కాదు, శిలువ మరణం పొందినంత తగ్గించుకున్న ఆయన్ని నువ్వు ఆరాధిస్తావు. అదే నీ క్రీస్తు అయితే ఇప్పుడు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయడానికి ఏమైనా ఉంటుందా? అతిశయించడానికి ఏముంటుందా? అతిశయించడానికి ఏం లేదు అంటాడు 1 Corinthians. అది అర్థం కాని పాస్టర్స్ చాలామంది సెలబ్రిటీ కల్చర్లో ఉండిపోయారు. మేబీ క్రాస్ అర్థం కాలేదేమో కొంతమంది పాస్టర్స్కి. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమీపించారనే తేజస్సులో ఉన్నారు. ఆయన సమీపించేశాడు, నువ్వు వెళ్ళట్లే, నువ్వు అప్రోచ్ కావట్లేదు, యు ఆర్ నాట్ అప్రోచబుల్. సిలువ అర్థమవుతుంది అంటే, సిలువ ఏం చేస్తుందంటే నా క్వాలిటీని, సిస్టర్ అన్న మాటని మాట్లాడుతుంది, అదేంటే నా స్టేట్ని తగ్గిస్తుంది, నిన్ను తగ్గించుకుంటాను. ఆయన ఏంటో నాకు అర్థమైనప్పుడు, సాక్షాత్ దేవుడు ఆయన మానవుడిగా రావడం, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నప్పుడు, ఇంకా అది అందుకని అంటే 1 Corinthians ఇంకా అది అర్థంగా అయినప్పుడు అతిశయించడానికి ఏమీ లేవు.